ప్రధానమంత్రి మోడీ గారు ఈరోజు కర్నూలు జిల్లాకి రాబోతున్నారు. జీఎస్టీలో మేము ప్రజలకి తగ్గించాము అనేటువంటి మాట చెప్పేదానికోసంగా ఆయన అనేక ఖర్చులు పెట్టుకొని ఈరోజు కర్నూలుకి వస్తున్నాడు ప్రచారంలో భాగంగా. ఈరోజు 10 సంవత్సరాల పాటు ప్రజల్ని జీఎస్టీ పేరుతో దోచుకున్నటువంటిది మర్చిపోయి ఈరోజు తగ్గించామని చెప్తున్నారు. అది సంపన్న వర్గాలకి తప్ప నిత్యావసర సరుకులు ఈరోజు కూడా ధరలు తగ్గలేదు. ఈరోజు ఇందాక ఒక మెడికల్ షాపుకి పోతే మెడికల్ షాపులో కూడా ఇంకా ధరలు తగ్గల. అంటే ఇవన్నీ కూడా బూటకంగా ప్రజలను మభ్యపెట్టేదానికి ఈరోజు దాన్ని బలపరిచేటువంటి కూటమి ప్రభుత్వం తెలుగుదేశం కానీ జనసేన కానీ ప్రచారం చేస్తున్నారు. కానీ వాస్తవ పరిస్థితులు ప్రజలకు చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఏదైతే మోడీ గారు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల్ని స్టీల్ ప్లాంట్ ఈరోజు ప్రైవేటైజేషన్ చేసేదానికి ప్రయత్నం చేస్తుంటే దాంట్లో భాగంగానే తెలుగుదేశం కూడా దాన్ని సమర్థిస్తుంది. గతంలో వైఎస్ఆర్సీపీ కూడా అదే బాటలో ఉండింది. పోలవరం సంబంధించినటువంటి అక్కడ నిర్వాసితులకు సంబంధించినటువంటిది కేంద్రం నుంచి నిధులు ఇచ్చి దాన్ని వాళ్ళకి నిర్వాసితులకు ఇవ్వాల్సినటువంటి ప్యాకేజ్ ఇంతవరకు ఇవ్వలేదు. ఒక అమరావతికి నిధులు కేటాయించకుండా అప్పు రూపాన ఇవ్వటం, గ్రాంట్ రూపాన కాకుండా ఇవ్వటం అనేటువంటి ఇలాంటివన్నీ కూడా మన రాష్ట్రానికి నష్టం చేసేటువంటి, ఏదైతే కొత్త రాష్ట్రంగా ఏర్పడినప్పుడు ప్రత్యేక హోదా కానీ విభజన హామీలు కానీ ఇవన్నీ ఏర్పాటు చేస్తామని మోడీ గారు చెప్పినటువంటిది వాటిని కూడా ఈరోజు ఈ రెండు వైఎస్ఆర్సీపీ కానీ జనసేన అట్లాగనే టీడీపీ బలపరుస్తూ ఈరోజు జీఎస్టీ మీద ప్రచారానికి రావటం అనేటువంటిది చాలా ప్రజలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. మోడీని ఈరోజు ఆంధ్ర రాష్ట్రం నుంచి గో బ్యాక్ అనేటువంటిది మేము చెప్పదలుచుకున్నాం. అందువల్ల ఇవన్నీ కూడా వాస్తవాలు ప్రజలకు చెప్పాలనేటువంటిది మేము ఈరోజు డిమాండ్ చేస్తాం.